అస్సాం స్టేట్ క్యాబినెట్ రీసెంట్ గా ఒక నిర్ణయం తీసుకుంది. అస్సాంలో ఏదైతే ఫ్రాంటియర్ ప్లేసెస్ ఉన్నాయో, అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయో బంగ్లాదేశ్ తో, అక్కడున్న లోకల్ ఇన్హాబిటెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్మ్స్ లైసెన్స్ ఇద్దామని చెప్పి. అంటే భారతదేశంలో ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం అంత ఈజీ కాదు ఆయుధాలు కలిగి ఉంటాం, లైసెన్స్ తెచ్చుకోవటం. కానీ వీళ్ళకి చిన్న అప్లికేషన్ తో వీళ్ళు ఇప్పుడు గన్స్ కానీ ఇవన్నీ పొజెస్ చేయొచ్చు అనమాట. అసలు ఇంత స్వేచ్ఛ ప్రజలకు ఇవ్వచ్చా? అంత ఈజీగా ఆర్మ్స్ ప్రజల చేతులకు ఇవ్వచ్చా? దానికి అస్సాం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ హోమ్ ల్యాండ్ మరియు వాళ్ళ ల్యాండ్ ఇవన్నీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేతుల్లో ఆయుధాలు ఉండాల్సిందే. ఎందుకంటే ఇంటర్నేషనల్ బార్డర్ బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడికి వచ్చేస్తారు, వాళ్ళు ఇబ్బంది పెడతారు. దాన్ని తట్టుకోవాలంటే వీళ్ళందరి చేతిలో ఆయుధాలు ఉండాల్సిందే. అవసరమైతే వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ శక్తి ఇవ్వాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందన్నమాట. అయితే ఇంకో పక్క అస్సాం చుట్టుపక్కల మనం చూస్తే గనక ఇంటర్ స్టేట్, అంటే దగ్గరలో ఉన్న ఎథ్నిక్ గ్రూప్స్ కానీ రకరకాల భారతదేశంలోనే అస్సాం చుట్టుపక్కల రాష్ట్రాలతో అస్సాం ప్రజలకు అక్కడ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా వైలెంట్ గా ఉన్నాయి. వాటి మీద ఆలోచించకుండా ఇంటర్నేషనల్ బార్డర్ ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అస్సామీస్ కి మీరెందుకు ఆర్మ్స్ లైసెన్స్ ఇస్తున్నారని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ని బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు గస్తీ కాస్తారు. మరి బిఎస్ఎఫ్ మీద నమ్మకం లేదా అని కూడా అడుగుతున్నారు అనమాట.